చౌదరి గారి స్టైల్‌లో చేశారు. ఆయన అన్నీ చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదుగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన. ఆ సినిమాలో పాపం ఈయన చాలా తిట్లు తిన్నారు. తాతగారిని కూడా చాలా చాలా పని చేయించారు కదండి. ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారనమాట. సినిమా చూసి నాకు ఎంత బాగుంది అని అన్నారు. సో కొత్త డైరెక్టర్స్ని చిన్మామకి అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుంచో. అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించడానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం. మనకి చాలా అవసరమైనది కూడా. అండ్ చౌదరి గారితో నేను చాలా పనిచేశాను. మా చిన్నమామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా చిన్నమామ నేనెందుకు రావాలి అని అన్నప్పుడు కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా కొంచెం నువ్వు ఎల్లు చూసుకో అని అన్నారు అనమాట. అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా, అంతే కదండి. అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ 20 years ago చిన్న విషయం కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతం రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం. ఇద్దరు కొత్త హీరోలు, ఒక కొత్త హీరోయిన్. అసలు ఆ జర్నీ అనేది ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు. అది ఎంత పెద్ద సినిమా అయినా, స్వప్న పడే కష్టం ఎంతైనా, ఏ చిన్న సినిమా అయినా అవే పాయింట్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ బోత్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. అండ్ వీణా చాలా అదృష్టం అమ్మ నీకు, చాలా చాలా అదృష్టం. లాంచ్లు అనేవి నాకు గుర్తు, నేను ఇలానే ఒక 18 ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి you have Instagram, everybody is on social media and we are heroines, all of us can be heroines, but to have that special place, to be given that special place, you're very very lucky. All the very best wherever you are. We're looking forward to seeing the film. Yeah, thank you so much ma'am. Swapna Dutt garu. Hello andi. మాకు చౌదరి గారి కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ. ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. చౌదరి అన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరి అన్నని చూసేవాళ్ళం, తల తినేసేవాళ్ళం. కెసెట్ షాప్కి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్. ఎంత గుర్తంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి, రాఘవేంద్ర అంకుల్తో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది, అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటయ్యా ఇలా అయ్యింది అని కూడా అనేది. సో అంత లిటరల్గా మాకు ఫ్యామిలీ. అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటకు వెళ్ళటం ఏంటి అనుకున్నాం. బట్ ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ. అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మా విజయవాడ అమ్మాయి షీఈ్ ఎక్సలెంట్, లుకింగ్ సో గుడ్. అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు. సార్ వైవిఎస్ చౌదరి గారు ఒకసారి మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మ్యామ్. ఎస్, ఒక చిన్నదేనండి, ఏం లేదు. ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో 4.5 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ దత్ గారు ఇస్తున్నారు. అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ కాంపౌండ్లో 5.5 ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరు నాకు చిరస్మరణీయులు. దత్ గారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది, అలాగే నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు, మహిళా
అదేంటి శక్తి స్వరూపణులు అయిన వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి చేతులు మీద, వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అనేది అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనిలో ఉన్నారు ఇద్దరు నిజంగా. అది కూడా పక్కన అదేంటి ఒక పక్కకి పెట్టి నా కోసం అని వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను పూర్తి స్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్వదించడం కూడా, లాస్ట్ టైం మా గురుగారు రాఘవేంద్రరావు వచ్చారు, అలాగే దత్తు గారు వచ్చారు. ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు. అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వైడ్ వచ్చింది. అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ విష్ హర్ ఆల్ గుడ్ లక్ అండి. మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలి. మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషెస్, ఆశీస్సులు, అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా. మా అన్నగారు నాకు స్ఫూర్తి, ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను సంపాదించే ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందంటే అదంతా ఆయన అకౌంట్లోంచి, మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగానే ఎప్పుడు భావిస్తుంటాను. సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన కాంత గాని కీర్తి కనకం కాంత కూడా ఇండస్ట్రీలో సినిమా నుంచి వచ్చింది. అయితే ఆయన యుగంధర్ సినిమా, అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారెడ్డి రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారి మనవడు, అదే రామారావు గారి ముని మనవడు, హరికృష్ణ గారి మనవడు జానకిరామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ రోజునేమో యుగంధర్. ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇళయరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం, అద్భుతమైన రీ రికార్డింగ్. సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయడం అనేది ప్రపంచానికి, తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఆడపడుచు అనే సినిమా కూడా రిలీజ్ అవడం అనేది. సో అది. తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాల, ఆవిడ కూడా స్టూడియో అధినేత. తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనీయో మీ అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా దర్శకురాలు, నటి. ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు. సో ఇది ఒక అద్భుతమైన గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మంచి ముఖవర్చస్సు మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ. నువ్వేనా మాట్లాడతావా గీత? గీత గారు మాట్లాడండి, ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా? సుప్రియ గారు, స్వప్న దత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వైల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ వీ హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారి